జరిగింది? అన్నయ్య అది వాడు బచ్చగాడనా? మేమిచ్చిన వాడికి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. సారీ చెప్పడానికి వచ్చింటాడనా? సారీ చెప్పడానికి కాదురా, చెప్పించడానికి వచ్చాను. రేయ్ సత్య, హాస్పిటల్లో చేసిన తప్పుకి కాలర్ పట్టుకుని మందలించాను. నా ఇంట్లో చేసిన తప్పు కొట్టి మరీ వార్నింగ్ ఇస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి తప్పులు రిపీట్ అయ్యాయి, మీకు వీళ్ళు దక్కరో వాళ్ళకి మీరు దక్కరు. సారీ అన్నా. వాడు సారీ చెప్పడం ఏంట్రా? ఈ నీలకంఠం సంగతి సరిగ్గా తెలియదు నీకు. ముందు నా సంగతి మీరు తెలుసుకోండిరా. మార్నింగ్ 6 to 8 జిమ్, 8 to 10 ఇంట్లో, 10 to 6 మోంటా మార్కెట్. డే ఆర్ నైట్, రహదారి అడ్డదారి, ఎదురు దెబ్బ వెనక దెబ్బ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఖల్లాస్. నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడదని అడుగుతున్నానా? నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్తున్నానా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. పెట్టేకు. అలారా దారికి. ఎవరు కావాలో చెప్పు. అంజలి కావాలి. అంజలి, నువ్వెవరికో కావాలంట. ఎవరని అడుగువే. ఎవరని అడుగుతుంది. తనకి లైఫ్ ఇవ్వబోయేవాడిని చెప్పు. నీకు లైఫ్ ఇవ్వబోయేవాడంటే ఇక్కడ ఎవరికి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. పోనీ తను నాకు లైఫ్ ఇస్తున్నావాడుగు. ఇక్కడ లైఫ్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పు. అయితే నేనే నా లైఫ్ త్యాగం చేసుకోబోతున్నానని చెప్పు. ప్లేస్ ఎక్కడో తొందరగా డిసైడ్ చేసుకోమను. రేపు ఉదయం 6ంటికి ఆదిత్య బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోబోతున్నానని చెప్పు. హ్యాపీ జర్నీ అని చెప్పు. దూకదు అంజలి అంటే అక్కడికి వస్తుందిలే. ఎందుకే పూరి కట్ చేసా పిచ్చి? ఇక్కడ ఎవరు లేరే. ముందు తిట్టు రాసుకుందాం. అంజు దూకద్దు, నీ వచ్చేసాను. ఏమండి ఈ ఘోరం చూడండి, డబ్బేసి చెప్తున్నాను. మీ వంతు సాయం మీరు చెయ్యండి. అయ్యో, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంది. ఇదేంటి జనం పోగయ్యారు? ఆ అమ్మాయి ఎందుకు చావాలనుకుంటుంది? పరీక్ష తప్పిందా? కాదయ్య, ప్రేమలో తప్పింది. ఆ అమ్మాయికి నేనంటే లవ్ అంట. రోజు ప్రేమించమని నా వెనకాల పడుతుంది. మనకి ఈ టైప్ వ్యవహారాలంటే అస్సలు నచ్చవు. ఏంటయ్యా, అయినా అంత అందమైన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే ఓకే చేయడానికి నీకేంటి? ఐ లవ్ యూ నువ్వు చెప్తావా నన్ను చెప్పేమంటావా? నువ్వు చెప్తే ఈ గ్రేస్ టైం కూడా ఏదో వెంటనే దూకేస్తుంది. నువ్వు ఆగవయ్యా. నువ్వే వర్రావు కమ్మా, ఇతంతో ఐ లవ్ యూ చెప్పించే పూచి మాది. నేను చెప్పను. ఏంటి వినపడట్లేదు? నేను చెప్పరా? నేను చెప్పరా? నేనెందుకు చెప్పాలి? నేను చెప్పరా? సరే 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 చెప్తా. అంజు, పబ్లిక్ డిమాండ్ మనీ అప్లికేషన్ శాంక్షన్ చేస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. దిగిరా. What is this fool trying to do? పిచ్చి. ఏంటి? ఓకే అమ్మా, ఎలాగైతేనే ఫైనల్ గా నిన్ను లవ్ చేయడానికి అబ్బాయి చేత ఒప్పించాం. నన్ను లవ్ చేయడానికి? అదే లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించావంటగా. నేనా? ఏమండి ఓ పని చేయండి ప్లీజ్. నా చేత ఐ లవ్ యూ చెప్పించినట్టే అమ్మాయి చేత కూడా ఐ లవ్ యూ చెప్పించేయండి. ఈసారికి అలా కానిచ్చేద్దాం. ఏం చేస్తా? అలాగే. ఏమ్మా, అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పాడు కదా, ఇంకా కోపం దేనికి? అతను ఏమన్నా కాదంటాడనా? విట్నెస్ గా మేముంటాం. నువ్వు ధైర్యంగా కాదు, రొమాంటిక్ గా ఐ లవ్ యూ చెప్పే. నేనా? అబ్బా చెప్పేయమ్మా, లేకపోతే ఇతను మూడు మారి తనే దూకేస్తానంటాడు. ఓకే 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 ఐ లవ్ యూ. మీకేమైనా అనిపించిందా? కదా కదా, మరి కొంచెం వాల్యూమ్ పెంచమనండి. ఓకే 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 ఐ లవ్ యూ. ఓకే
పబ్లిక్, మీ మీడియేషన్ అయిపోయింది. మేమిద్దరం తెగ ప్రేమించేసుకుంటాం, మీరందరూ దయచేయండి. ఏంటి వేడిగా ఉన్నావు? ఐస్ క్రీమ్ కావాలా? లవర్ ని డిమాండ్ చేయటం మీ లేడీస్ బర్త్ రైట్. షట్ అప్. ఇదే జనం మధ్య నువ్వు నాతో ఐ లవ్ యూ చెప్పించగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అది నువ్వే కాదు, ఎవరైనా ఇలాగే టెన్షన్ పడతాను. అది మానవత్వం. అంటే నువ్వు ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా అనలేదు. అవును. నా మీద నీకు ఏమాత్రం అభిమానం లేదు. లేదు. నీ మనసులో నాకు చోటు లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నిజంగానే దూకి చచ్చిపోతాను. పద. నమస్తే మాస్టర్జీ. నా ఫ్రెండ్ ఋషి. మాస్టర్జీ, ఇతనికి కోపం ఎక్కువ, మీరే ఇతన్ని శాంతంగా మార్చాలి. ఇక మీదట ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే జస్ట్ ఒక 10 అంకెలు లెక్క పెట్టండి చాలు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ మా. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, ఎవడ్రా దాదా ఇక్కడ?